హలో మిత్రమా, వెల్కమ్ టు మై వీడియో. మనం ఈరోజు గుడికి వెళ్తున్నాం. కోరకొండ గుడిలో నరసింహస్వామి టెంపుల్కి వెళ్తున్నాం. ఆడ చూపించింది మేము బస్ స్టాండ్. అటుచ్చి మనం తోరణకాడ దూరి చక్కగా నడుచుకుంటూ వెళ్తే ఆ గుడి మీదకి వెళ్ళాలి. పైన కొండ మీద కనపడే గుడి దగ్గరికి వెళ్ళాలి. మనం కింద అంతా ఎన్ని మెటికలు ఉన్నాయి, ఏం కథ, ఎంత ప్రాసెస్, లోన్కి ఎంటర్ అయితేనే అన్నీ మీకు చూపిస్తాను వివరంగా. మనం గుళ్ళేకి ఎంటర్ అయినాం. సో గుళ్ళేకి ఎంటర్ అయితేనే గుడి చుట్టూరా తిరిగి మీకోసం నేను అంతా చూపిస్తున్నాను. ఆడ పూజారి కూర్చొని కరా తమ్మి ఇలాగా వెళ్ళలేదు అలానే. సరే ఉండు తాత వస్తానని చెప్పి గుడి అంతా తిరిగాను. గుడి అంతా ఎలా ఉందో చూడండి. లోన ఇక్కడ కింద గుడి ఇది. మనం మళ్ళీ పైకి వెళ్తే ఇంకోటి ఉంటుంది. అది కానీ తీసాను వీడియోను, అది వస్తుంది రాను. మనం టర్న్ అయినాం. ఇదంతా చుట్టూ చూపిస్తున్నాం మీకు. గుడి ఎలా ఉంది, ఎంత జనం వచ్చారనేది కూడా. పైకి వెళ్ళేటప్పుడు చూస్తుంటే పిచ్చ నవ్వు వస్తుంది మీకే. చూడండి ఎంత బాగా కూర్చున్నారు. గుడికి వస్తేనే రోజు ప్రశాంతంగా ఉంటుంది. మంచికి ఏమో తెలియని ఒక ఆనందం. అది ఎంట్రన్స్ గేటు. ఈ పక్క కనపడేది మనకి. ఇదే ఎంట్రన్సే, అది ఎంట్రన్సే, ఇది ఎంట్రన్సే. ఇది మెయిన్ ఎంట్రన్స్, అది సైడ్ ఎంట్రన్స్. ఇప్పుడు మనం గుళ్ళకి వెళ్తున్నాం. ఇక్కడ కింద గుళ్ళకి సార్ ముక్కున్నాం, వెళ్ళొచ్చేసాం బయటికి. మనం ఇలానే బయటికి వెళ్ళొచ్చేసాం కదా. ఇక్కడి నుంచి మనం పైకి వెళ్ళేది మెట్టుకెళ్ళామంట. దీనికి కిందకి వచ్చేప్పుడు దీని ప్రాసెస్ వేరేగా ఉంది, చెప్తాను మళ్ళీ నీకు. మనం ఫస్ట్ మెడికల్ నుంచి స్టార్ట్ చేసాం. బుస కొట్టుకుంటూ గస అవుతానే కానీ ఎక్కాల్సిందే అన్నట్టు వచ్చాం కాబట్టి ఇంక స్టార్ట్ చేసినాక వదలకూడదు. చక్కగా అన్నలతో పాటు ఎక్కుతున్నాము. అన్న మన వీడియో కానీ తీసాడు ఒకసారి. మధ్యలో ఎంటర్ అవుతుంది, లాస్ట్ నుండి అన్నం. చూడు అన్నాలు వద్దరు మాట్లాడుకుంటూ వెళ్తాంటే మనం వాళ్ళ వెనకాల వెళ్తున్నాం. ఫస్ట్ తోరణ కాడికి వచ్చాం. చూడండి, మంచి లవర్స్కైనా మంచి ఫ్యామిలీ వాళ్ళకైనా విజిట్ అయితే టెంపుల్ దగ్గర కొంత ప్రశాంతంగా ఉంటుంది. మంచిగా చూసేదానికి పైకి వెళ్ళొస్తాం కదా కొండ మీదకి. వాతావరణాన్ని ఆస్వాదిస్తే బాగుంటుంది లైఫ్ అని. మిత్రమా పై వరకు వెళ్ళాం మెడికల్కి. ఎలా ఉందో మీకు నేచర్ చూపిస్తున్నా. పైన ఊరంతా ఎలా కనపడుతుంది చూడు. చల్లని గాలి, వాతావరణం పైన గుడి మీద. మా అమ్మ నాకైతే హార్ట్ బీట్ కొట్టుకుంటుంది దెబ్బకి. 250, 300 మెడికల్ ఎక్కా దగ్గర. మంచి అంతా నానిపోయినాయి దెబ్బకి. ఎలా ఎక్కానో నాకే అర్థం కాలేదు. సర్తు కారిపోయింది మంచికి దెబ్బకి. అవన్నీ ఎక్కేసి వచ్చేసి పై వరకు. హార్ట్ అయితే 120 బీట్లో ఎలా కొట్టుకుంటుంది అసలు. ఎవరు తీసినాడు అలా కొట్టేస్తాను దెబ్బకి. దొబ్బ. అయ్యే పని కదా అన్నకి సెల్ ఇచ్చాను, వీడియో చేయను ఉరుకుతున్నా చూడు. ఎంత స్పీడ్ ఉరుకుతున్నా నాకే అర్థం కాలే. ఎన్ని మెడికల్ ఎక్కేటో చెప్పండి, ఉరుక్కుంటా నేను. కామెంట్ చేయండి మీరు కానీ ఎంచుకుంటే. మంచి వేడి వేసేస్తుంది. ఉడుకుతుంటే బాడీ అంతా కంట్రోల్ తప్పిపోతుంది. ఏం జాబ్ చేస్తామంటాం కానీ జాబ్లో సతవలేదు స్వామి. బాడీ అంతా పూరా బజ్జు పడిపోయింది. మా నెంబర్ 250 మెడికల్కి గసపోసుకుంటున్నాడు మంచి. ఇది చూడండి ఎలా ఎక్కుతున్నారు వీళ్ళు పాపము. ఆంజనేయస్వామి ఫస్ట్ ఎంట్రన్స్ టెంపుల్ గుడి దగ్గర. మనం లోన్కి ఎంటర్ అయితే గుళ్ళో ఉండే అద్భుతాలు. మిత్రమా గుళ్ళకి ఎంటర్ అయ్యాం లోన్కి. చూడండి పాతకాలం విగ్రహాలు అన్నీ అలా ఉన్నాయో. మనం చాలా రేరు గుళ్ళల్లోకి వెళ్తే చాలా మటుకు అట్లా ఉండవు. బయట నేచర్ని ఎక్కువ చూపిస్తాయి, ఎందుకంటే నాకు చాలా నేచర్ అంటే ఇష్టం. మీకు గుళ్ళో ఉండే వాతావరణం కంపల్సరీ చూపిస్తాం. మరి నేచర్ చూపిస్తాను ఏంద్రా అనుకోవద్దండి. చూడండి గోడ మీద ఎలా చెక్కారు. పాతకాలం పూర్వీకుల శిల్పాల మాదిరి ఎలా చెక్కారు చూడండి. రాముడు అయినా సీత అయినా ఏంటి ఫోటోలని గుర్రం మీద. దానిలో అన్ని స్టాచ్యూస్ అన్నీ మీకు తెలిస్తే ఒకసారి కామెంట్ వేసుకోండి. నాకు ఇంత నీట్గా చూపిస్తానంటే నాకే అర్థం కాలే. ఎందుకంటే పెద్దగా పట్టించుకునేవాడిని కాదు నేను, కానీ తీయాలనిపించింది అందుకని తీశాను. ఎలా ఉంటాయో మీరు కామెంట్ చేయాలి నాకు. మనం ఇప్పుడు గుళ్ళకి ఎంటర్ అవుతున్నాం. ఈడే లోన్కి ఎంటర్ అయ్యేది. వీటి నుంచి లోన్కి ఎంటర్ అయ్యి పూజ స్వామి ఏమన్నాడంటే గుళ్ళో మనం ఫోటోలు వీడియోలు తీసుకోకూడదన్నాడు. కానీ తీసుకోలే కాబట్టి బయటకు వచ్చి నేచర్ తీసుకున్నా. ఇటు నుంచి ఇట్లే మనం బయటకు వచ్చేది. గుళ్ళే పోయి బయటకు ఎగ్జిట్ అదేను. మనం ఇంక బయటకు వచ్చిన ఊరికే ఉంటామా, అసలు అలా ఇలా గర తిప్పి వారేస్తున్నాం దాన్ని. ఓ సాట్ పెట్టాం కదా మనము. వాటర్ ఎట్లుంది ఊర్లో అంతా.
ఊరు భారీ కనపడుతుంది. వ్యూ అయితే సూపర్ ఉంది, వేరే లెవెల్. కొండ మీదకి ఎక్కితే స్వామి దర్శించుకున్నట్లు ఉంటుంది, వ్యూ చూసినట్లు ఉంటుంది. చూడండి ఈ పక్క బయట సైడ్ ఇది. ఫోటోలు తీసుకుంటే కానీ దానికైనా బాగానే ఉంది. పైన గుడి టెంపుల్ మనం అదే చూసిండేది. ఏమో మనసుకు అనిపించింది ఎప్పటి నుంచో వెళ్ళాలని వెళ్ళొచ్చా. ఇది ఆ సైడ్ అనుకుంటారు మీరు, రాజమండ్రి దగ్గర కోరుకొండ నరసింహస్వామి టెంపుల్. మనం ఇంకా దర్శనం అయిపోయింది కదా, ఫుల్ ఎగ్జిట్ కొట్టాలని బయటికి ఇంకా ఎంటర్ అవుతున్నాం. వచ్చేవాళ్ళు వస్తున్నారు, ఇంకా టైం అయిపోయింది. వాళ్ళకన్నా ముందే చెప్పాను కింద ఉండే వాళ్ళకి, అక్క టైం అయిపోతుంది జల్దీ వెళ్ళండి అక్క, ఎందుకంటే దర్శనం లేకోకుంటే దూరం ఎక్కొచ్చి కూడా వేస్ట్ అని. నేను ఒక్కటినే వచ్చా కాబట్టి ఇలా ఉంది. మా ఫ్రెండ్స్ అంతా వచ్చింటే వేరే లెవెల్ ఉండవు. ఇక్కడ భోజనం పెడతారు కంపల్సరీ. మీరు కింద దిగొస్తానే చేతులు కాళ్ళు మొంగడుకొని భోజనం తినేసి దర్జాగా వెళ్ళొచ్చు ఇంటికి. ఇక్కడ స్వామి పాదాలు ముక్కోలేను, ఫస్ట్ ఎయిర్పైన కప్పుకొని వచ్చినప్పుడు ముక్కుందాం ముక్కున్నా. అందుకు మనం ఇట్లే ఎగ్జిట్ అయ్యేది బయటికి. మనం బయటికి వెళ్ళిపోతానే మన దావమంది ఇంకా బయటకు వచ్చేసాం. ఓ వారేమో చెప్పులు ఇచ్చాం కదా, అవి వేసుకొని చల్లగా నడుచుకుంటూ ఒక 1/2 కిలోమీటరు మళ్ళీ బస్ స్టాండ్కి వెళ్ళా. బస్ స్టాండ్కి వెళ్ళి ఇంకా బస్ స్టాండ్లో ఊరికే ఉంటామా మనం, ఓ చల్లని చూసి తీసుకొని మళ్ళీ జర్నీ మొదలుపెట్టాము. మిత్రమా మనం కోరుకొండ బస్ స్టాండ్కి వచ్చాము. బస్ స్టాండ్ నుంచి జర్నీ గోకవరం వెళ్తున్నాం. మధ్యలో ఇండియన్ ఆయిల్ వస్తుంది, దాని కార్పొరేషన్. అది రాజమండ్రి దగ్గర మనం కోరుకొండ రూట్ వెళ్ళే దారిలో ఉంటుంది, చూపిస్తాను మీకు. కొంతమంది రేటుని బట్టి తీసుకొని వెళ్తారు, కొంతమంది గుల్బర్గా కర్ణాటక ఏరియా అలా వెళ్తూ ఉంటారు. ఇక్కడ రాజమండ్రి దగ్గరగానే ఉంది. ఇక్కడ రేటుని బట్టి ఇక్కడ తీసుకొని వెళ్ళే వాళ్ళని తీసుకొని వెళ్తూ ఉంటారు. ఆ 2 ట్యాంకర్లో వాటర్ ఉంటుంది, మీరు ఏందో ఆయిల్ అనుకుంటారు. ఆయిల్ ఎక్కడ ఉంటుందో నాకు కూడా తెలియదు, అది తెలిసి కూడా చెప్తున్నా. ఇది కంపెనీ ఏదో నాకు కానీ తెలియదు. మీరు దాని గురించి ఏమైనా తెలిస్తే ఒక కామెంట్ చేసుకోండి. నేను చూసి అంతవరకేనో, దానికి బేస్ పాయింట్ అంతా మనకేం పెద్దగా ఐడియా లేదు. చూడండి 2 ట్యాంకర్లు పెట్టారు. మనం మళ్ళీ ఇది జరుగుతుంది కూడా, కాలువ రిపేర్ అంతా నీట్నెస్ చేస్తున్నారు వాటర్ పోయేకి. మనం జర్నీ వెళ్తూ ఉన్నాము. మధ్యలో చెట్లు వస్తాయి, పుట్టలు వస్తాయి, అన్నీ మీకు చూపిస్తాను. యావే వస్తాయి ఏం కథ అనేది కూడా. ఇది వచ్చి హెచ్పి గ్యాస్. చూడండి గ్యాస్ ఇక్కడ ఉంది, ఈ సైడ్ కూడా రాజమండ్రి దగ్గర. ఇది కూడా మీరు అన్ని సౌకర్యాలు ఈ సైడ్ బాగానే ఉంటాయి అనుకూలంగా మీరు వస్తే. కానీ నాది ఈ ఊరు కాదు పో, అందుకే మీకు ముందే చెప్తాను. ఇది హెచ్పి గ్యాసే, సిలిండర్లు అన్నీ దీంట్లోంచి వస్తాయి. లోడింగ్ పోతుంటే చాలా ఉంది ఈ సైడ్ కూడా. చూడండి ఎంత ప్లేస్ దానికి. ఇక్కడ ఎయిర్పోర్ట్ కూడా ఉంది, మళ్ళీ మర్చిపోయారు మీరు, రాజమండ్రి ఎయిర్పోర్ట్. నేను ఆ సైడ్ వెళ్ళాలి, ఈ సైడే ఇంకా కోరుకోండి, ఈ సైడే కాబట్టి మీకు చూపిస్తాను. మళ్ళీ జర్నీ ఒకసారి చేసినప్పుడు మీకు ఆ సైడ్ కూడా చూపిస్తా ఎలా ఉంటుందో. ఇది బస్ స్టాండ్ గోకవరం. బస్సు దిగాను, చూడండి ఇదంతా ప్లేస్ చూపిస్తాను. బస్ స్టాండ్ ఎలా ఉంటుందో మీకు. మధ్యలో మనం ఇది పామ్ ఆయిల్ చెట్లు వచ్చింటే వీడియో తీసాను. పొట్టెన్లు ఉంటాయి, వాతావరణం ఆస్వాదిస్తాండి. దానికి నాకు నేచర్ అంటే ఇష్టం అని చెప్పే కదా, అందుకని నేచర్ వీడియోలు ఎక్కువ తీస్తాంట. పామ్ ఆయిల్ చెట్టు అంటే కదా, అది చూడండి కాయలు అలా ఉంటాయి. అప్పుడే వీడియో షార్ట్ వీడియో కానీ ఒకటి వేసాను, బాగానే రెస్పాన్స్ వచ్చింది. దీనికి కూడా రావాలని కోరుకుంటున్నా. మళ్ళీ జర్నీని ఇంకా మధ్యలో ఉండే జీడిపప్పు చెట్లు కానీ ఏరియాలో ఎక్కువ, ఈ సైడు రాజమండ్రి సైడు. నేనుంటే జడ్డింగ్ ఏరియా సైడ్ ఇక్కడ చాలా జీడి పిక్క అంటారు, అది జీడిపప్పు కాదు, జీడి పిక్కలు ఇక్కడ బల్క్లో సేల్ అవుతాయి. ఒకసారి వచ్చి విజిట్ కావండి. దీనికి ఒక పెద్ద ఫ్లాష్ బ్యాక్ ఉంది. ఎందుకు తీసానంటే అది పోతా చూపిస్తాను మీకు. నేను వచ్చేప్పుడు వీడియో చూపించా కదా, దాంట్లో చెట్టు కటింగు. ఇప్పుడు పోయేటప్పుడు వీడియో ఫుల్ చెట్టు కట్ చేశారు లేదు చూపిస్తాను మీకు కదా. చూడండి కదా, నేను చెప్పాను మీరు నంబర్, నేను చూపిస్తే నమ్ముతారని అది పనిగా వీడియో తీసా. ఇక్కడ మాత్రం టీ వేరే లెవెల్ ఉంటుంది. ఇది అడ్డదీగల. మనం అడ్డదీగల నుంచి బయలుదేరినప్పుడు వర్షం పిచ్చగా పడింది. నేను 2 కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చే వర్షంలో. అమ్మా టైం టేబుల్ చూసుకొని ఉంటే బస్సు టైం ఆ టైంకి వస్తుంది ఏం కదా అని నాకు ఇంత అనుకూలం ఉండదు. పరిస్థితి చాలా తప్పైంది. వీళ్ళ దగ్గర వచ్చి స్టే చేసి నా ఇంటి వాళ్ళు రాతమ్మి బండిలో కూర్చోబెట్టుకొని ఒకటి కాదు పాపం హెల్ప్ చేశారు. మళ్ళీ వర్షం తగ్గుతానే అన్న బండ్లు ఎక్కించుకొని పోతారా తమ్మి అని
సరే అంటే అని ఆ బండ్లు ఎక్కి జడంగి క్యాంప్కి వచ్చేసా.